రాగా రాగా తప్పు చేయడం ఆయన హక్కై ఉంటుంది. ఏదో ఒకటి చేసి ఒకరోజు న్యూస్లో ఉంటాడు. ఎవరు చేయనిది చేసినట్లు గొప్పగా ఫీల్ అవుతాడు. కానీ 24 అవర్స్లోనే మళ్ళీ పప్పు అని ప్రూవ్ అయిపోతాడు. అలాగే ఎన్నికల కమిషన్ పై చేసిన అలిగేషన్స్ ఒక్కరోజు కంప్లీట్ కాకముందే అన్ని తప్పు అని ప్రూవ్ అయ్యాయి. ఫేక్ ఓట్స్ ను బీజేపీ ఎలా క్రియేట్ చేసిందో చెప్పుకొచ్చాడు రాహుల్ గాంధీ. ఆదిత్య శ్రీవత్సవ అనే వ్యక్తిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఆదిత్య శ్రీవత్సకు ఓటర్ ఐడి ఉందని, 3 ప్లేస్లలో కూడా శ్రీవత్సవ ఓటు వేశాడని రాహుల్ గాంధీ అలిగేషన్ చేశాడు. ఆదిత్య శ్రీవత్సవకి 3 రాష్ట్రాల్లో ఓట్లున్నాయి. అది తప్పే అనుకుందాం. ఆదిత్య శ్రీవత్సవ బీజేపీకే ఓటు వేశాడని ఏంటి గ్యారంటీ? ఆయన ఈయనకొచ్చి చెప్పాడా, లేకుంటే ఈయనే వెళ్ళి చూసొచ్చాడా? రెండిటిలో ఏది ఒక్కటి జరిగినా అది తప్పే అవుతుంది. తొత్తులుగా పనిచేసే కొంతమంది ఆ ఆదిత్య శ్రీవత్సవ బండారాన్ని బయట పెట్టాలని చెప్పి మస్తు ఎంక్వైరీలు చేస్తే ఇది కూడా ఆ ఎంక్వైరీలు తాను తీసుకున్న గోతులో తానే పడ్డట్టు రాహుల్ బాబా మళ్ళీ పప్పు అనిపించుకోవడానికి కారణమయ్యాయి.